మార్కెట్ లో చాలా స్విచ్ బోర్డ్ బ్రాండ్స్ ఉన్నాయి, కానీ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది సేఫ్టీ అండ్ FR గ్రేడ్ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. స్విచ్ బోర్డ్స్ లో పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోకపోతే మనకి చాలా ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సేఫ్టీ పైన. సో ISI సర్టిఫికేట్ ఉన్న స్విచ్ బోర్డ్ బ్రాండ్స్ పర్చేస్ చేస్తే చాలా మంచిది. అవే మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎక్కువ సేఫ్టీగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లో క్వాలిటీ స్విచ్ బోర్డ్స్ తో మనకి షార్ట్ సర్క్యూట్, ఫైర్ యాక్సిడెంట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ మనకి లో క్వాలిటీ స్విచ్ బోర్డ్స్ లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. FR గ్రేడ్ మెటీరియల్ ఉన్న స్విచ్ బోర్డ్స్ నే యూజ్ చేస్తే ఎంతో మంచిది. పాయింట్ నెంబర్ 2, లొకేషన్ అండ్ ప్లేస్మెంట్. స్విచ్ బోర్డ్ లొకేషన్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా బెడ్రూమ్ లో గానీ లేకపోతే యాక్సెసిబుల్ ఏరియాకి డోర్ ఓపెన్ చేయంగానే మనకి లెఫ్ట్ సైడ్ లో స్విచ్ బోర్డ్ ఉంటే చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనకి వీలుంటుంది. ఎక్కడైనా సరే స్విచ్ బోర్డ్ హైట్ వచ్చేసి ఫ్లోర్ నుంచి 42 to 52 ఇంచెస్ హైట్ లో మనము స్విచ్ బోర్డ్ ఫిక్స్ చేసుకోగలిగితే ఎలాంటి హైట్ ఉన్న వ్యక్తి అయినా సరే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి 42 to 52 ఇంచెస్ హైట్ లో పెడితే బాగుంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి లోడ్ అండ్ ఫ్యూచర్ నీడ్స్. అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకునే ముందు స్విచ్ బోర్డ్ లో ఉన్న సాకెట్స్ కరెక్ట్ ఆంపియర్స్ లో మనము పెట్టుకోవాలి. ఆ ఆంపియర్ సపోర్ట్ ఉన్న సాకెట్ అండ్ స్విచెస్ పెట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ గానీ ఓవర్లోడ్ అవ్వకుండా మనకి ఉంటుంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ స్విచ్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ స్విచ్ ప్లేస్మెంట్.